మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఆశా కార్యకర్తలందరూ సమ్మెలో ఉన్నారు. మరి మన డిఎంహెచ్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి వారం రోజులు అవుతా ఉంది. ఇప్పటికి కూడా ఎటువంటి స్పందన లేకుండా ఉంది. దయచేసి డిఎంహెచ్ఓ గారు ఆశా కార్యకర్తల సమస్యలు వెంటనే తీసుకొని వీరికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మరి మొన్న ఉడక ఆర్డీఓ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇంత కళ్ళు మూసుకుంటే సరైన పద్ధతి కాదు. మరి ఆశా కార్యకర్తలు ఇలా గ్రామాలలో తిరుగుతూ ఇలా అన్ని సమస్యలను ఇలా ఆరోగ్యం మంచిగా ఉంటేనే అందరూ మంచిగా ఉంటారంటే గ్రామాలలో తిరిగి అన్ని విధాలుగా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ప్రజలకు. మరి ముఖ్యంగా ఈరోజు వారం కాబోస్తుంది. మన ఆర్డీఓ గారికి లెటర్ ఇవ్వడం, డిఎంహెచ్ఓ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. వెంటనే వీళ్ళ సమస్యలు తీసుకొని వెంటనే చర్చలకు పిలిచి వీళ్ళ చర్చలలో వీళ్ళ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈ బతుకమ్మ ప్రోగ్రామ్ ఇవాళకి మేము 6 రోజులు అవుతుంది సమ్మెకు. అంటే మేము పైన పెట్టిన డిమాండ్స్కు సార్ వాళ్ళు ఒప్పుకోకపోతే మేము పనులకు ఆధారం కావని చెప్పడం జరిగింది. ఇవాళకి 5 రోజులు మేము విజయవంతంగా రోజుకొక ప్రోగ్రామ్. ఫస్ట్ రోజేమో డిఎంహెచ్ఓ సార్కి లెటర్ ఇవ్వడం జరిగింది. సెకండ్ రోజేమో ర్యాలీ తీయడం జరిగింది. ఆర్డీఓ మేడంకు లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 3వ రోజు బతుకమ్మ సంబరాలని ప్రతి ఒక్కరము ఇక్కడికి నిరసన బతుకమ్మ నిరసన తెలియజేయడానికి మనకు మంజుల మేడం ఇక్కడికి రావడం జరిగింది. అలానే మా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వెంటనే మా డిమాండ్స్ అన్ని ఒప్పుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఒక పరిస్థితి ఏంటంటే ఆశాలు అని అంటే ఒకప్పుడు తెలియకపోవు. ఇప్పుడు ఒక పేషెంట్ బెడ్ మీద పోయి నాకు ఫోన్ చేసి సిస్టర్ ఫోన్ చేసి ఏమంటుందంటే పలానా వ్యక్తి ఏ టాబ్లెట్ వేసుకుంటాడమ్మా, బీపీ టాబ్లెట్ అంటే ఆమ్లోడోపిన్ అంటే మేము ఏ స్థాయిలో ఉన్నామో ఒక పేషెంట్ను కాపాడే. ఇప్పుడు ఆపరేషన్కి పోయిన పేషెంట్ అక్కడ వండుకొని మా ఆశా వర్కర్కు తెలుసు నేను వేసుకునే టాబ్లెట్ అని చెప్పడం జరిగింది. ఆ మేడం నాకు ఫోన్ చేసి లక్ష్మి ఈ పేషెంట్ ఏ టాబ్లెట్ వేసుకుంటాడంటే ఆమ్లోడోపిన్ వేసుకుంటాడు. ఈ స్థాయిలో మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము ప్రజల ఆరోగ్యం కోసం మేము ఎంతో కృషి చేస్తున్నాము. ప్రజా ఆరోగ్యంలో ప్రాథమిక స్థాయిలో, గ్రామ స్థాయిలో ఎక్కడైనా రూట్ లెవెల్లో పనిచేసే ఆశా కార్యకర్తలే ఈ ప్రజా ఆరోగ్యానికి నిజమైన ఆశారేఖలు. ఇట్లాంటి ఆశా కార్యకర్తలకు అసలు 1000-1500 నుంచి గత కేసీఆర్ హరీష్ అన్న నేతృత్వంలోని ప్రభుత్వం 1000-1500 నుంచి అంచెలంచెలుగా 9900 జీతాలు చేసింది. అయితే వీళ్ళు కోరకముందే ఈ ఓట్ల ఆశ కోసం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కలబల్లి మాటలు, అమలుగాని వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఆశాలకు ఏదైతే మీరు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 18,000 నెలసరి జీతం ఖచ్చితంగా చెల్లించాలి, అది వాళ్ళ ప్రాథమిక హక్కు, మీరేదో కుక్కకు బొక్కేసినట్టు కాకుండా వాళ్ళ ప్రాథమిక హక్కు అయినటువంటి పని భారానికి తగిన రీతిగా పారితోషికం కాకుండా వాళ్లకు సరైన జీతం కల్పించాలనే డిమాండ్తోని ఆశా కార్యకర్తలు అదే రకంగా విపరీతమైన పని భారంతో వాళ్లకు సంబంధం లేని విషయాలు కూడా వాళ్ళపైన నెట్టి వాళ్లకు అవసరం లేని పని భారాన్ని మోపుతున్నారనేది, అదే రకంగా ఒకవేళ ఆశా కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఎవరు దిక్కులేరనే ఒక ఆందోళన ఆశా వర్కర్లలో కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు స్పందించి వెంటనే ప్రభుత్వం ఆశా కార్యకర్తలు కోరుతున్నటువంటి న్యాయపరమైన వాళ్ళ పని భారాన్ని తగ్గించేది, జీవిత బీమా సౌకర్యం కల్పించేది, కొత్త ఆశాల రిక్రూట్మెంటు, అదే రకంగా వాళ్లకు ముష్టేసినట్టు పారితోషికం కాకుండా వాళ్లకు జీతం, వాళ్ళ పని భారానికి తగిన జీతం వెంటనే కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు బతుకమ్మ పండుగ, ఇది మహిళల పండుగ. ఈ మహిళల పండుగను కూడా వాళ్ళు వదులుకొని మానుకొని ఈ రకంగా వాళ్ళ జీవితాలకు పనికొచ్చే నిరసన బతుకమ్మను ప్రభుత్వం మీద చూపెట్టడానికి ఈ బతుకమ్మ ఘాటు కుమర్చెరు దగ్గరికి వచ్చి ప్రభుత్వం కళ్ళు తెరిచేలాగా ప్రభుత్వం మెడలు వంచడానికి సిద్దిపేట చాలా ఉద్యమాలకు వేదికైంది. కేసీఆర్ హరీష్ రావు నేతృత్వంలోని ఈ గడ్డలో ఇది మళ్ళొకసారి ఆశా వర్కర్లు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశా కార్యకర్తలకు దిక్సూచిగా ఉండేలాగా మా సిద్దిపేట జిల్లా ఆశా కార్యకర్తలు మన స్థానిక బీఆర్టీయూ భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో, అదే రకంగా వారి జిల్లా అధ్యక్షులు లక్ష్మి గారి నేతృత్వంలో
ఈరోజు నిరసన కార్యక్రమం. బతుకమ్మ పండగ పూట ఇంతమంది ఆడబిడ్డల ఉసురు పోసుకుంటున్నట్టు ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి ఆశా కార్యకర్తల నిజమైన డిమాండ్, న్యాయమైన డిమాండ్ అయినటువంటి వాళ్ళ కనీస వేతనం, బీమా సౌకర్యం, కొత్త ఆశాల రిక్రూట్మెంటు, అదే రకంగా పనిభారం తగ్గింపు లాంటి న్యాయమైన కోరికలను వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వీరికి న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకవేళ లేదంటే యావత్ బీఆర్ఎస్ పార్టీ బీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కదులుతామని చెప్పి మేము ప్రభుత్వం వాళ్ళు అడగక ముందే ఆశ పెట్టింది. ఆశ పెట్టిన వెంటనే వాళ్లకు తగిన న్యాయం చేయాలని వాళ్ళు కోరుతున్నారు. మీరు ప్రభుత్వం ముందుకొచ్చి ఆశాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.